ఎరపతినేని కాసు మహేష్ ఇద్దరు నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో పల్నాడులో రక్త చరిత్ర రీసౌండ్ చేస్తోంది. ఇద్దరు నేతల డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ గురజాల కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజ్యం ఏలింది. హత్యా రాజకీయాలు, అదేవిధంగా దోపిడీలు, మానభంగాలు, చివరికి గాలి నీరుని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గాన్ని ఈ కాసు మహేష్ రెడ్డి ఒక రాబందులాగా దోసేశారు. మన జీవితంలో గురజాల నియోజకవర్గానికి ఇది చేస్తానని చెప్పలా, ఏది చేయలేదు కూడా. నేను ఎప్పుడూ తరచూ అడుగుతున్నా, ఒక కట్టిన ఒక కాలేజ్ ఏమన్నా చూపెట్టు, ఒక హాస్పిటల్ చూపెట్టు, ఒక ఊరికి ఇచ్చిన నీళ్ళు ఏమైనా ఉంటే చూపెట్టు, ఒక జాతీయ రహదారి తీస్తే చూపెట్టు, ఒక పట్టణం చేసుంటే చూపెట్టు అంటే ఏది చూపెట్టలేకపోయారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యేకి అడగట్లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగాం 2016 నుంచి 19 వరకు. ఇప్పటిదాకా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కాసు మహేష్ రెడ్డి హత్యా రాజకీయాల వల్ల చనిపోయారు. ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి 8 మంది పసిపిల్లలు చనిపోయారు. 3000 ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు. 2019 ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల నియోజకవర్గానికి నవరత్నాలు ప్రకటించామో అదే కాపీ కొడుతూ అలాగా మొట్టమొదటిసారి తన జీవితంలో గురజాల నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో అంట. అందుకే సంతోషిస్తున్నాం. మా దారిలోకి తెప్పించాం, రప్పించాం. రాక తప్పదు. జీవితాంతం గొడవలు చేయటం, మడ్డలు చేయటం, ఫ్రాక్షన్ నడపటం కాదు. అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఆస్వాదిస్తారు. నీ రూట్ తప్పు, మా రూట్ కరెక్ట్ అని ఈరోజు నిరూపించాం. అందుకని భయపడి వచ్చాడు. ఆ మేనిఫెస్టోలో కనీసం శాశ్వత పథకాలు, ఇది చేస్తాను, ఇలా బాగు చేస్తాను నియోజకవర్గం అన్నది ఒక్కటి కూడా లేకుండా పోయింది. అంతా గ్యాస్ కొట్టుకుంటూ కూర్చున్నారు.